హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే గులాబీ మొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత మన ఇంట్లో ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా గులాబీ మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకున్న వెంటనే మనం కుండీలలో వేయకూడదండి. ఎందుకంటే ఆ గులాబీ మొక్క అనేది మన క్లైమేట్కి అలవాటు పడాలి. మొక్క తెచ్చిన వెంటనే వేసేసుకున్నాం అనుకోండి, మొక్క అనేది చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువలన ఏంటంటే మొక్క తెచ్చిన తర్వాత ఒక 4 రోజులు లేదా 5 రోజులు కానీ మన క్లైమేట్కి, మన ఇంటి వాతావరణానికి ఈ మొక్కని అలవాటు చేయాలి. ఈ మొక్కలు అనేవి ఉన్నాయి చూసారా, నేను తెచ్చి ఈ రోజుకి 10 డేస్ అవుతుంది. ఈ రోజు వరకు ఈ మొక్కలని నేను వేయలేదనమాట. ఇగోండి, నేను తెచ్చుకునేటప్పుడు పువ్వులతో తెచ్చుకున్నాను. ఆ పువ్వులన్నీ వాడిపోయిన తర్వాత మన ఇంట్లో తయారు చేసిన ద్రావణాలను వేసిన తర్వాత చూడండి, కొత్త కొత్త చిగురులు అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ చిగురులు అనేవి వచ్చిన తర్వాత ఈ మొక్కని మనము కుండీలలో వేసుకోవాలి. కుండీలలో ఏ విధంగా వేయాలి, ఈ మొక్కలకి ఎటువంటి మట్టిని మనం ఎటువంటి మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మట్టిని ఎలా కలుపుకోవాలో నేను చెప్తాను. ఈ మొక్కకి చూడండి ఎంత చిన్న కంటైనర్ తీసుకోవాలండి. ఫస్ట్ ఏదైనా గులాబీ మొక్కని తెచ్చిన వెంటనే పెద్ద కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, ఇది రూట్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది. మనకి చిగుర్లు కానీ తర్వాత ఏంటంటే మొగ్గలు కానీ ఇవ్వడానికి తక్కువగా అవకాశాలు ఉంటాయి. అదే తెచ్చిన తర్వాత చిన్న కంటైనర్లో కానీ వేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ పువ్వులను ఇస్తూ మొక్క ఆరోగ్యవంతంగా తయారైన తర్వాత దాన్ని మన ఇంటి వాతావరణానికి బాగా అలవాటు పడిందని మనకు అనిపిస్తే అప్పుడు ఈ మొక్కని పెద్ద కంటైనర్లోకి మార్చాలన్నమాట. ఏ పాట్ అయితే తీసుకున్నామో ఆ పాట్ తోటి మనము ఒక 2 డొక్కుల మట్టి, చూడండి ఇదే డొక్కుతోటి పశువుల ఎరువు, మాగిన పశువుల ఎరువు. పచ్చిది తీసుకోకూడదు, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయిపోయి మొక్క అనేది చనిపోద్ది. ఇది పశువుల ఎరువు, ఇది కోకోపిట్. రెండు వంతుల మట్టి, 1 వంతు పశువుల ఎరువు, 1 వంతు కోకోపిట్టు. ఇది నీమ్ పౌడర్ అండి. మొక్కకి ఫంగస్ అనేది చేరకుండా నీమ్ పౌడర్ని మనం కలుపుకుంటాం. ఇది బోన్ మీల్ అండి. ఇగోండి బోన్ మీల్. మొత్తం అంతా కలుపుకోవాలి. మొక్కను వేసేటప్పుడు మట్టి మిశ్రమం అనేది చాలా బాగుండాలండి, లేదంటే అది చనిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ కోకోపిట్ ఎందుకంటే వేస్తామో, వాటర్ని ఎక్కువగా వేసామనుకోండి, అది కొంచెం ఆ వాటర్ని కోకోపిట్ అనేది తీసుకొని మనకి మట్టి అనేది లూజ్గా చేస్తుంది అన్నమాట. నీమ్ పౌడర్ అనేది ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి నీమ్ పౌడర్ని వాడతారు.
మట్టిలో నీమ్ పౌడర్ వేస్తాము. మొక్క వేసుకున్న తర్వాత ఫంగస్ కానీ మనకి ఎక్కడైనా కనిపించింది అనేసి అంటే ఈ నీమ్ ఆకుల్ని వాటర్లో మరగబెట్టి దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనం వేసుకునే కంటైనర్ అండి. చూడండి ఎన్ని హోల్స్ ఉన్నాయో. ఎప్పుడైనా సరే గులాబీ మొక్క వేసుకునేటప్పుడు ఇన్ని హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఈ హోల్స్ అనేవి కనిపించకుండా చిన్న రాళ్ళు కానీ లేకపోతే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఆ కొబ్బరివి లేదా ఏ కుండ పెంకులు ఏవైనా వేసుకోవచ్చు. కనిపించకుండా వేసుకోవాలన్నమాట. ఇంత చిన్న కుండి ఏంటండి అనేసి అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మొక్క అనేది బ్రతకడానికి బాగా బ్రతికిన తర్వాత మనం గులాబీ మొక్కను పెద్ద కంటైనర్లో తీసుకోవాలి. ఫస్ట్ కానీ మనం పెద్ద కంటైనర్లో వేసామనుకోండి, అది మనం ఇచ్చే ద్రావణాలు గట్ట రూట్స్ ఎక్కువగా ఫామ్ చేసుకోవడానికి చూస్తుందే తప్ప మనకి మొగ్గలని పువ్వులని ఇవ్వడానికి సహకరించదనమాట. గాలి అనేది లోపలికి వెళ్ళకుండా ఇలా అడుచుకోవాలి. ఇలా ఏ మొక్క వేసేటప్పుడైనా సరే మొదట ఇలా అడుచుకున్నామనుకో సరిపోతుంది. లేదనుకో గాలి అనేది వెళ్ళిపోయి మొక్క చనిపోద్ది. దీన్ని కొత్త కంటైనర్లోకి మార్చినప్పుడు కూడా ఈ స్టెమ్ అనేది కిందకే ఉండాలి. ఈ స్టెమ్ పైకి మాత్రం మట్టి అనేది ఉండకూడదు అనమాట. ఇప్పుడు దీనికి వాటరింగ్ చేసుకుందాం. చూడండి వాటర్ అనేది లోపలికి లాక్కోవాలన్నమాట. ఎక్కడైనా లోపల ఎయిరు గట్ట ఉంటుంది కదా, అదంతా పోయి మట్టి అంతా శుభ్రంగా ఉంటుంది. చూడండి ఎలా పీల్చుకుంటుందో. ఇది మొక్క తెచ్చేటప్పుడు ఇది పువ్వుతో తెచ్చాం కదా, ఇది ఇలా కట్ చేసుకోవాలన్నమాట. క్రాస్ కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది పసుపు వేప నూనె కలిపిన మిశ్రమం అండి. దీన్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫంగస్ అనేది రాకుండా మనం వాటర్ స్ప్రే చేసేటప్పుడు దీని మీద ఈ స్టెమ్స్ మీద పడిపోయి ఈ కొమ్మ అనేది కుళ్ళిపోకుండా ఉండడానికి ఈ పసుపు వేప నూనెతో తయారు చేసిన దాన్ని రాస్తామన్నమాట. అంతే, వేరే మొక్కను వేసుకుందాం.
సేమ్ ప్రాసెస్ అండి. మొక్కను వేసుకునేటప్పుడు మాత్రం మొదళ్ళను గట్టిగా ఆడాలి. మనం రీపాటింగ్ చేసుకున్నప్పుడు కూడా, అంటే ఈ బ్రతికిన తర్వాత బాగా చిగుర్లు మొగ్గలు వస్తున్నప్పుడు మొక్క అనేది పెద్దదవుతుంది కదా, అప్పుడు ఈ కంటైనర్ తీసుకుని వేరే పెద్ద కంటైనర్లో పెట్టుకునేటప్పుడు కూడా మొదలు అనేది గట్టిగా ఆడాలి. ఈ స్టెమ్ కిందకు మాత్రమే మట్టి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. పైకి వెళ్ళకూడదు, కిందకే ఉండాలి. ఇది ఎంత బాగా పువ్వులు వస్తుందో నేను పువ్వులు వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను. గుండి తెచ్చుకునేటప్పుడు ఈ ఫ్లవర్స్తో తెచ్చుకున్నాము ఆ స్టెమ్. ఇగోండి తర్వాత నేను వేసిన ద్రావణాలకి ఈ చిగురు వచ్చింది. అంటే మన క్లైమేట్కి ఈ మొక్క అనేది అలవాటు పడిపోయింది అనమాట. సేమ్ పసుపు, వేప నూనె. ఇంకోండి ఇక్కడ ఒక ఉంది, ఇంకోండి ఎండిపోయి కదా, ఇవి తీసేయాలన్నమాట, లేకపోతే ఫంగస్ వచ్చేస్తుంది. ఎంత బాగా కేరింగ్ తీసుకుంటే అంత బాగా పోస్తాయి, లేకపోతే చనిపోతుంది అనమాట. ఇంకా చూడండి వాటర్ అనేది ఎలా పీల్చుకుందో. వేరే మొక్క ఇప్పుడు వేసుకుందాం దీంట్లో. ఎక్కువగా మొక్క వేసుకునేటప్పుడు హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి. దీనికైతే చాలా బాగా చిగుర్లు వచ్చాయి. ఈ 6 డేస్లో కూడా 6-10 డేస్ అయింది నేను తెచ్చి. ఈ 10 డేస్లో కూడా బాగా చిగుర్లు వచ్చి దీనికైతే మొగ్గలు కూడా వస్తాయి. చూడండి ఈ మొక్కకి వైట్గా కనిపిస్తుంది కదా, ఇది ఎన్పీకే అనమాట. ఇగోండి వైట్గా వేసింది ఎన్పీకే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వేసుకున్నాను. తెచ్చిన వెంటనే పెద్ద కంటైనర్లో వేసేస్తే మాత్రం అది రూట్స్ అనేది ఫామ్ చేసుకోవడానికే చూస్తుంది, మనకి పువ్వులు అనేవి ఇవ్వడానికి చూడదు. నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న వెంటనే పెద్ద కంటైనర్లో వేసేయడం వలన చాలా మొక్కలు చనిపోయి, అందుకే నేను తెలుసుకొని నేను నా మొక్కలు చనిపోయినట్టుగా మీ మొక్కలు చనిపోకూడదని చెప్తున్నాను అనమాట. చూసారా అంత గట్టిగా ఆడాలన్నమాట. ఫస్ట్లోనే అడిచేసామనుకోండి, తర్వాత మరే ప్రాబ్లం ఉండదు. అంతే, ఆ వాటర్కి మనం వేస్తుంటాం కదా, వాటర్కి ఈ మట్టి అనేది కిందకి డౌన్ అవుతుంది. దీనికైతే మొగ్గలు కూడా వస్తాయి. గొండి మొగ్గ ఎక్కడ తెచ్చిన తర్వాత ఈ చిగుళ్ళు అనేవి వచ్చాయి అన్నమాట. ఇలా వాటర్ పోసాం కదా, ఇగోండి ఈ మొక్కను చూడండి, వేసిన మొక్క ఎలా వాటర్ లాక్కున్న తర్వాత ఈ ఫుల్గా వేసిన మట్టి అనేది కిందకి డౌన్ అయ్యింది అనమాట. అంతేనండి ఈరోజు వీడియో. ఈ మొక్కలకి మనం వారానికి ఒకసారి పాలు వేసుకోవచ్చు, ఎందుకంటే పాలల్లో కాల్షియం అనేది ఉంటుంది కాబట్టి, మన మొక్కలకి కాల్షియం అనేది అవసరం కాబట్టి వారానికి ఒకసారైనా లేదా 15 రోజులకు ఒకసారైనా సరే పచ్చి పాలను వేసుకోవాలి. తర్వాత పుల్లటి మజ్జిగను స్ప్రే చేసుకోవచ్చు.
మళ్ళీ ఆకు ముడతలకి గట్ట నేను వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏ విధంగా అయితే నేను చెప్పానో ఆ ద్రావణాన్ని స్ప్రే చేసుకుంటే మనకి ఎటువంటి ఫంగస్ అనేది మన మొక్కలకి దరిచేరకుండా ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.